Hi friends, welcome to Anil TV Educations. Today we will discuss about some English words. ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఉపయోగించుకోవచ్చు నిత్య జీవితంలో. సో అలాంటి కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెటప్. గెటప్ అంటే లేవడం అని అర్థం. గెటప్ అంటే లేవండి. సో నెక్స్ట్ వన్ టేక్ బాత్. టేక్ బాత్ అంటే స్నానం చేయడం, స్నానం చెయ్యి. నెక్స్ట్ వన్ హరీ అప్. హరీ అప్ అంటే త్వరగా, ఇక్కడ మనం లేట్ అయిపోతుంది వాడిని త్వరగా రమ్మని చెప్పాలనుకున్నప్పుడు హరీ అప్, హరీ అప్ అనే ఒక వర్డ్ని ఉపయోగిస్తాము. అలాగే నెక్స్ట్ వన్ హోల్డ్ ఇట్. హోల్డ్ ఇట్ అంటే దాన్ని పట్టుకో, లేదంటే దీనిని పట్టుకొని కూడా మీనింగ్లో దీనిని ఉపయోగించవచ్చు. హోల్డ్ ఇట్. నెక్స్ట్ వన్ గో అండ్ ప్లే. వెళ్ళి ఆడుకో. గో అండ్ ప్లే అంటే వెళ్ళి ఆడుకోమని చెప్పడం. నెక్స్ట్ సే గుడ్ బాయ్. సే గుడ్ బాయ్ అంటే వీడ్కోలు చెప్పడం. వీడ్కోలు చెప్పాలి. ఒక వ్యక్తి మనను ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్తున్నాడు, లేదంటే ఒక ఉద్యోగంలో నుంచి రిటైర్డ్ అయ్యాడు, అటువంటప్పుడు మనము అతనికి వీడ్కోలు చెప్తాం. సో సే గుడ్ బాయ్. నెక్స్ట్ నెవర్. నెవర్ అంటే ఎప్పుడు. నెవర్ అంటే ఎప్పుడు అని మీనింగ్. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్లో ఇలాంటి వర్డ్స్ను ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.